నమస్కారాలు. నా పేరు ఎదురాడి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. ఈరోజు విజయవాడలో ఆటోనగర్లో ఆంధ్రప్రదేశ్ యూకో బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశానికి యూకో బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫు నుంచి హాజరయ్యారు. అలాగే ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ నుంచి కూడా హాజరై ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేసుకున్నాం. రాబోయే రోజుల్లో యూకో బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి గోల్డ్ అప్రైజర్ సమస్యలపై ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా మరి అప్రైజర్లకు జరుగుతున్నటువంటి సమస్యలపై మరి ముఖ్య అతిథులందరూ కూడా మాట్లాడారు. సీనియర్ అప్రైజర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. భవిష్యత్తులో గోల్డ్ అప్రైజర్ సమస్యలపై ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని బ్యాంక్ అప్రైజర్లు అందరూ కలిసి ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ అనుసంధానంగా మరి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరి మెంబర్షిప్ కట్టుకొని ముందుకు వెళ్ళడం మరి తీర్మానం చేశాం. రాబోయే రోజుల్లో మరి కొత్త ఏజెన్సీలు అలాగే అప్రైజర్ సమస్యలపైన మరి పోబోస్ అనే కంపెనీలన్నీ ఏజెన్సీలన్నీ కూడా పుట్టుకొస్తున్నాయి. గోల్డ్ అప్రైజర్ని వ్యవస్థని దెబ్బతీసే విధంగా వారి కుటుంబాలని రోడ్డును పడేసే విధంగా మరి పోబోస్ ఏజెన్సీలన్నీ కూడా వాటిని నివారించాలని చెప్పి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని ఈ సమావేశంలో అప్రైజర్లందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండించడం జరిగింది. సార్, ఈ మధ్యకాలంలో పోబోస్ ఏజెన్సీలని కొత్తగా వినపడుతున్నాయి. అది అసలు ఏ విధంగా పుట్టింది సార్? ఈ పోబోస్ అనే కంపెనీ ఏజెన్సీ అనేది కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా బెంగళూరు ప్రధాన కార్యాలయంగా చేసుకొని ఈ బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి ప్రజెంట్ ఇప్పుడు ఈ గోల్డ్ లోన్స్ అనేది పోర్ట్ఫోలియో మరి బ్యాంకింగ్ రంగంలోనే అత్యధిక కోట్ల రూపాయలు, వేల కోట్ల, లక్ష రూపాయలు, కోట్ల రూపాయలు మరి లాభాలు ఆర్జించడం జరుగుతుంది. సో దీని మీద ఆధారపడినటువంటి గోల్డ్ అప్రైజర్స్ తాలూకా కమిషన్ని వీళ్ళు ఈ పోబోస్ కంపెనీ ప్రధానంగా ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈ ఏజెన్సీ ద్వారా అప్రైజర్ రిక్రూట్మెంట్ చేసి ఉన్న అప్రైజర్లని ఆ ఉద్యోగాలు తీయించేసే విధంగా మేనేజ్మెంట్తో మాట్లాడి ఈ గోల్డ్ అప్రైజర్ని జీతాలు ఇచ్చి పనిచేసుకునే విధంగా వీళ్ళు చేస్తున్నారు. దీని మీద మేము అప్రైజర్స్ అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దీని విషయంలో మేము కార్యాచరణ చేసి భవిష్యత్ కార్యాచరణ చేసి ఆ పోబోస్ అనే కంపెనీని తరిమి కొట్టాలని చెప్పి మేము అందరం కూడా అప్రైజర్లు అందరం కూడా కంకణం కట్టుకున్నాము. సార్, కొత్తగా వచ్చిన ఈ పోబోస్ కంపెనీ వల్ల మీకు అసలు ఏమైనా నష్టం జరుగుతుందా? ఒకవేళ జరిగితే ఏ మేరకు జరుగుతుంది? డెఫినెట్గా ఈ పోబోస్ కంపెనీ అంటే స్వర్ణకార వృత్తి నుంచి వచ్చినటువంటి గోల్డ్ అప్రైజర్స్ కొన్ని సంవత్సరాలుగా ఈ స్వర్ణ వృత్తిని నేర్చుకొని ఎన్నో కష్టాలు పడి ఈ బ్యాంకులో మంచి అవకాశం వచ్చి గోల్డ్ అప్రైజర్గా కొనసాగుతున్న సందర్భంలో 30-40 సంవత్సరాలు పైబడి సీనియర్స్ కూడా ఈ అప్రైజర్లు కొన్ని వేల మంది ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా లక్షల మంది ఉన్నారు. మరి ఈ అప్రైజర్లు ఈ స్వర్ణ వృత్తి నేర్చుకున్న ద్వారా ఈ గోల్డ్ అప్రైజర్ వృత్తి నేర్చుకున్న దాన్ని వీళ్ళకు వచ్చేటువంటి ఆదాయాన్ని వీళ్ళు గండి కొట్టే విధంగా ఈ వ్యవస్థని సర్వనాశనం చేసే విధంగా వీళ్ళు అదే అప్రైజర్ని మళ్ళీ మేనేజ్మెంట్తో మాట్లాడుకొని వీళ్ళు శాలరీ అంటే జీతం ఇచ్చి ఈ గోల్డ్ అప్రైజర్ వ్యవస్థని మళ్ళీ రన్ చేసేదానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నించడం జరుగుతుంది. ఈ పోబోస్ కంపెనీల మీద భవిష్యత్ కార్యాచరణ మీ యొక్క సంస్థ తరపు నుంచి ఏ విధంగా ఉండబోతుంది? ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. నిన్ననే వైజాగ్లోని అలాగే శ్రీకాకుళంలోని వీళ్ళు పెట్టినటువంటి ఈ ఏదైతే ఈ ట్రైనింగ్ సెంటర్లని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి గట్టిగా వాళ్ళకి బుద్ధి చెప్పాం. ఇటువంటి ట్రైనింగ్ సెంటర్ల వల్ల ఈ 2 రోజులు 3 రోజులు సర్టిఫికెట్లు ఇచ్చి బ్యాంకులో అప్రైజర్లుగా చేరడం వల్ల రేపొద్దున మరింత మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడున్నటువంటి అప్రైజర్లు అందరూ కూడా నీతి నిజాయితీగా పనిచేస్తున్నారు. ఇలాంటి బోగస్ కంపెనీలు రావడం వల్ల భవిష్యత్తులో గోల్డ్ అప్రైజర్లు అందరూ ఏకమై దీన్ని ఎంతవరకైనా సరే ముందుకు వెళ్ళడానికి ఈ కంపెనీలు ఏజెన్సీలన్నింటినీ కూడా మరి అవసరమైతే లీగల్గా ఏబిఐ సపోర్ట్ తీసుకొని లీగల్గా కూడా ముందుకు వెళ్ళి మేము ఉన్నటువంటి స్వర్ణకార సంఘాలందరికీ కూడా వినతి పత్రాలు అవి మేము ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయొద్దని, దీనివల్ల మరింత మీరు నష్టపోతారు ఆర్థికంగా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ తరపు నుంచి భవిష్యత్ కార్యాచరణ కమిటీ వేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది.
గారిని ఉపాధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా అనుకోతుంది. అలాగే కోశాధికారిగా చప్పట్లు ఆడకూడదు కనుక, అలాగే వరద కార్యవర్గ సభ్యులుగా, అలాగే రామోజీ సాయి यूको बैंक अप्राइजर वेलफेयर एसोसिएशन आंध्र प्रदेश तोली जनरल बॉडीలో పదవికి ఎన్నికైన సందర్భంగా ఈ ప్రమాణం చేస్తున్నాను. అసోసియేషన్ నియమ నిబంధనలను గౌరవిస్తూ సభ్యుల సంక్షేమం, ఐక్యత, వృద్ధి, గౌరవం మరియు అభివృద్ధి కోసం నిజాయితీగా సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు అందరితో సమన్వయంతో పనిచేస్తూ పారదర్శకత, క్రమశిక్షణ, పరస్పర గౌరవాన్ని పాటిస్తాను. అసోసియేషన్ ప్రయోజనాలకు విరుద్ధంగా ఎటువంటి చర్యలకు పాల్పడకుండా అప్రయోజన హక్కులు మరియు సంక్షేమం కోసం చట్టబద్ధమైన మార్గాల్లో కృషి చేస్తాను. అసోసియేషన్ ప్రతిష్టను కాపాడుతూ సభ్యుల ఐక్యతను మరింత బలోపేతం చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.